ఓకే బాగుందమ్మా. నువ్వు పాపం ఎవరికి టోపీ వేయడం రాదనుకుంటా నీకు. సో ఆడవాడికి టోపీ వేయడానికి ట్రై చేసావు, కానీ అన్నీ దాని చుట్టూరా పడ్డాయి, కానీ 2-3 మాత్రం ఆ పోలికి తగిలాయి. బట్ నువ్వు వేస్తున్నంత సేపు ఆవిడ అనుకుంటోంది, ఆల్రెడీ దేవుడు దండం పెట్టుకుంటోంది, కంపల్సరీ మీరు వేస్తే పడిపోతే బాగుండు, నేను ఆడక్కర్లేదు అనుకుంది ఆవిడ. సో ఇప్పుడు ఆవిడ వల్ల కాలేదు కాబట్టి మీరు కనీసం ఒక్క టోపీ అయినా సరే ఆ పోల్ మీద నుంచోబెట్టాలి. రెడీ అమ్మా? ఓకే రెడీ. 3, 2, 1 గో. ఆలోచించేయమ్మా మెల్లగా. చూసుకో ఓకే. ఒకటైతే వెళ్ళింది, బాయేసావు టోపీ. బట్ ఇంకోటి మాత్రం సెట్ అవ్వలేదు. ఆ ఒక్కటి సెట్ అవ్వలేదు కాబట్టి పాపం మీరు ఆడుతున్నప్పటి నుంచి ఆ అబ్బాయి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు. సో ఆ అబ్బాయిని ముందుకు పంపించండి అన్న. ఇక్కడ మీరు ఇటు రండి అమ్మా. క్లాప్స్ కొట్టండి అమ్మా అబ్బాయికి. వెరీ గుడ్. మీ పేరు? ప్రదీప్. చాలా అద్భుతమైన పేరు పెట్టినావు నువ్వు. మన పేరు కాదు నాన్న, నా పేరు అది. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా అలా విసురు. అంటే అక్కడి నుంచి ఈజీగా ఉంది, ఇక్కడి నుంచి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఓకేనా? రెడీ. 3, 2, 1 గో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.